ప్రైజ్ ద లార్డ్ ఎవ్రీవన్. హోప్ యూఆర్ ఆల్ డూయింగ్ వెల్ బై ద గ్రేస్ ఆఫ్ గాడ్. దేవుని యొక్క మహాకృపను బట్టి మీరందరూ కూడా సంతోషంగా ఉన్నారని భావిస్తున్నాము. మరి ఈరోజు దేవుని యొక్క ప్రేమను గురించి చూద్దామండి. దేవుడు మనని ఎంతగా ప్రేమించాడో చూద్దాము. మరి యేసు ప్రభువారు ఈ లోకంలోనికి వచ్చినప్పుడు ఆయన పాపులతో కూడా కూర్చొని సుంకరతలో కూడా కూర్చొని భోజనం చేయడం జరుగుతుంది. మరి అప్పుడు వారందరూ కూడా పరిసయ్యులు సద్దూకయ్యులు అందరూ కూడా సనుక్కుంటూ ఉంటారు, ఈయనేంటి వెళ్ళి పాపులతోని కూర్చొని భోజనం చేస్తూ ఉన్నాడని. డాక్టర్ దగ్గరికి ఎవరు వెళ్తారండి? సిక్కున్న పర్సన్స్ మాత్రమే వెళ్తారు, పేషెంట్స్ వెళ్తారు. కానీ ఆరోగ్యంగా ఉన్న వాళ్ళకి డాక్టర్ అవసరం లేదండి. అలానే ఎవరైతే పాపంలో ఉన్నారో వారికే రక్షకుడు అవసరం. సో వారి కోసమే ఈ లోకానికి యేసు ప్రభువారు రావడం జరిగింది. మరి ఆయన యొక్క మరణాన్ని మనం చూసినట్లయితే అంతకన్నటువంటి పెయిన్ఫుల్ డెత్ ఇంకా ఏమీ చూడమండి. భయంకరమైనటువంటి మరణము యేసు ప్రభువారి యొక్క మరణం చూసినట్లయితే మరి దేవుడు యొక్క తన రోమీలకు రాసిన లేఖ 5వ అధ్యాయం 8వ వచనంలో ఇలా ఉంటుంది: దేవుడు తన ప్రేమను మన పట్ల వెల్లడిపరచుచున్నాడు. ఎట్లనగా మనం ఇంకను పాపులమై ఉండగానే క్రీస్తు మన కొరకు మరణించనుంది. మనం ఇంకా పాపపు స్థితిలో ఉన్నప్పుడు ఆయన మరణించాడండి. మనం ఏదో నీతిమంతులుగా ఉన్నప్పుడు, మనం ఏదో పరిశుద్ధులుగా ఉన్నప్పుడు పరిశుద్ధులను మాత్రమే నేను అంగీకరిస్తానని లేదు. సో ఆయన యొక్క మరణాన్ని మనము చూసినట్లయితే 39 కొరడా దెబ్బలు, సిలువ వేసే ముందు 39 కొరడా దెబ్బలు తినడం జరుగుతుంది. అక్కడ ఆయన వీపు అంతా దున్నపడుతుందండి. మరి ఆ గోల్గొత్త కొండకు వెళ్తున్న మార్గంలో కూడా యేసు ప్రభువాన్ని కొడతారు. అక్కడ వెళ్ళిన తర్వాత చేతులలో కాళ్ళల్లో మేకులు వేసి సిల్వ వేయడం జరుగుతుంది. మరి అలాంటి స్థితిలో బాడీలో ఉన్న బ్లడ్ అంతా పోతుందండి. ఇంకా మనకి అంత పెయిన్ గుండా వెళ్తున్నప్పుడు, మరి క్రాస్లో వేలాడదీస్తున్నప్పుడు అక్కడ పక్కన వెళ్తున్నట్టు ప్రజలు కానీ అక్కడ ఉన్న పరిసయ్యులు సద్దూకయ్యులు ఎంతో ఎగతాళి చేస్తారు. אמרת תתיחש בית קדיש ותבנה לפתלת יומין לקהל מרד מן צלווה הנחו משיח אנא אמר יודחו מן צלווה דינקדזה ונהמין. ఇదిగో ఇతను ఈ రక్షకుడు అంట. ఇతను అనేక మందిని రక్షించాను, కానీ తనను తాను రక్షించుకోలేకపోతున్నాడు ఇతను. మరి నిజంగా నువ్వు చెప్పావు కదా, నీ టెంపుల్ని పడివేసి 3 దినం లోపల కడతానని. మరి నువ్వే రక్షించుకోలేకపోతున్నావు. నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే నువ్వు ఇప్పుడే దిగిరా అని ఒక ఛాలెంజ్ చేస్తూ ఉంటారు వాళ్ళు. ఛాలెంజ్ చేసి ఆయనని, కానీ దేవుడు యేసు ప్రభువారు అంత శక్తి కలిగినప్పటికీ కూడా మరి మనకి తెలుసండి ఆయనకున్న స్ట్రెంగ్త్. హీ హ్యాస్ విత్ హెల్డ్ హిస్ పవర్, హీ హ్యాస్ విత్ హెల్డ్ హిస్ స్ట్రెంగ్త్. ఆయనకున్న యొక్క శక్తి, మనకి సామర్థ్యం ఏంటో మనకి తెలుసు. దేవుని యొక్క కుమారుడు ఆయన యేసు ప్రభు వారిని పట్టుకోవడానికి మరి గెత్సెమనే తోటలోకి వచ్చినప్పుడు మల్కు అనే రోమన్ సోల్జర్ ఉంటాడు. పేతురు వారిని యేసు ప్రభువారిని పట్టుకొని తీసుకొని వెళ్ళే సమయంలో పేతురు మల్కు యొక్క చెవిని తెగ నరికేస్తాడు. యేసు ప్రభువారు అంటారు అప్పుడు, నీకు తెలియదా, నేను ప్రార్థిస్తే నా యొక్క హెవెన్లీ ఫాదర్ హీ విల్ సెండ్ మీ 12 లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్. 12 లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ని దేవుడు తండ్రి నా కోసం పంపిస్తాడు. సో 1 లీజియన్ ఈజ్ ఈక్వల్ టు 6,000 రోమన్ సోల్జర్స్ అని అన్నాడు. సో 12 లీజియన్స్ ఆఫ్ ఏంజల్స్ అంటే 72,000 ఏంజల్స్ అనమాట. సో వన్ ఏంజిల్ క్యాన్ కిల్ అరౌండ్ 1,85,000 ఎనిమీస్ అండి. 1,85,000 పీపుల్ని కిల్ చేయగలిగిన సామర్థ్యం ఒక ఏంజిల్కి ఉంటుంది. ఫస్ట్ కింగ్స్ 19th చాప్టర్ 35th వర్స్లో ఉంటుంది. సో రాత్రి ఒక ఏంజిల్ వచ్చేసి 1,85,000 మనుషుల్ని సంహరించడం జరుగుతుంది. మరి అటువంటి శక్తి కలిగిన ఒక్క ఏంజిల్ అంతమందిని చేయిస్తే మరి 12 లీజియన్స్ ఆఫ్ ఏంజిల్స్ అంటే 72,000 ఆఫ్ ఏంజిల్ క్యాన్ డెస్ట్రాయ్ దెన్ క్లియర్ ద ఎర్త్. మరి అలాంటి శక్తి కలిగిన యేసు ప్రభువారు పేతురుతో అంటాడు,
నేను ప్రార్థిస్తే వస్తారు కదా అని అంత శక్తి కలిగినప్పుడు కూడా, మరి అంత క్రాస్లో ఉన్నప్పుడు అందరూ అపహాసిస్తున్నప్పటికీ కూడా, అందరూ ఎగతాళి చేస్తున్నప్పటికీ కూడా, నిజంగా నువ్వు దేవుని కుమారుడు అయితే దిగిరా అని ఛాలెంజ్ చేస్తూ ఉంటారు. అయినప్పటికీ కూడా ఆయన మనకు ఎవరు భరించాడు, మరి ఎవరి కోసం భరించాడండి? ఈరోజు మన కోసం, నీ కోసం, నా కోసం భరించాడు. మనము ఆయన యందు విశ్వాసం ఉంచడం ద్వారా మనకి రక్షణ రావాలని భరించాడు. మనని నీతిమంతులుగా మార్చడానికి మన యొక్క పాపాన్ని ఆయన సిలువలో తీసుకున్నాడండి. మనకి రావాల్సిన శిక్షను ఆయన భరించాడు. మనము సిలువలో మరణించాలి. మన యొక్క చేతులలో మేకులు దిగపడాలి, కానీ ఆయన చేతులలో జరిగింది. ఇంకా మన యొక్క దుఃఖాన్ని తీసివేసి ఉల్లాస వస్త్రములతో మనల్ని నింపాలని ఆయన క్రాస్లో చనిపోవడం జరిగిందండి. ఇంత ప్రేమ, ఇంకా ఇంతకన్నా ప్రేమ ఏముంటుందండి? ఒకరి కోసం, ఒక స్నేహితుడి కోసం చనిపోవడము ఎవరైనా అరుదు, కానీ ఒక పాపములో ఉన్న మన కోసం ఆయన చనిపోయాడండి. సో ఇంతగా ప్రేమించడం జరిగింది.